అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అల్లుడు ఒకనాడు మామగారవుతాడు. రచయిత రాధారాఘవ్ గారు. ఇక కథలోకి వెళితే, మల్లెపూలు తలలో పెట్టుకుంటూ గడియారం కేసి చూసింది శారద. గడియారం 5:30 చూపిస్తోంది. ఈ పాటికి ట్రైన్ వచ్చేసి ఉంటుంది అనుకుంది. సాయంత్రం మెయిల్లో వస్తున్నానని తనకిష్టమైన తెల్ల జరీ చీరలో తలనిండా మల్లెలతో ఎదురు చూస్తూ ఉండవలసిందని రాశాడు శేఖరం. పెళ్ళయ్యాక మొదటిసారి రావడం. అతన్ని తీసుకురావడానికి వాళ్ళన్నయ్య స్టేషన్కెళ్ళాడు. ఇంకొంచెం సేపట్లో వచ్చేసేయొచ్చు. కాళ్ళు వీధిలోకెళ్ళి నిలబడమని తొందర చేస్తున్నా ఒకచోట స్థిరంగా నిలబడనీకుండా కంగారు పెడుతూ మారాం చేస్తున్న మనసుని అవతలకెళ్ళి చూద్దామని ఉరకలేస్తున్న కళ్ళను మభ్యపెడుతూ అక్కడే నిలబడిపోయింది శారద. ఇంకేమైనా ఉందా? తను వీధిలోకి వెళ్ళడం చూసిందంటే వదిన చంపేస్తుంది. అబ్బా, అప్పుడే ఎంత తొందర వచ్చేసింది, పెళ్ళై 4 నెలలు కాలేదు అంటూ ఏడిపించేయదు. ఇందాక పిల్లలు దెబ్బలాడుకుంటున్నారని వీధిలోకెళ్తే ఎక్కడి నుంచి చూసిందో. ఇంకా టైం చాలా ఉంది మరదలా, ఇప్పట్నుంచి వీధికి కాపలా కాయకు అంటూ కేక పెట్టింది. శరీరం ఇక్కడే ఉన్నా మనస్సును స్టేషన్ దాకా పంపేసి చెవులు వీధికి అప్పగించి కోటి కోరికలు నింపుకున్న మనస్సుతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తోంది భర్త రాక కోసం శారద. కాలింగ్ బెల్ టింగుమంది. ఏమరపాటుగా ఉన్న శారద ఉలిక్కిపడింది. అక్క, బావగారు వచ్చేశారు అంటూ వాళ్ళ తమ్ముడు ఒక్క కేక పెట్టి పరిగెత్తుకెళ్ళి తలుపు తీశాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న శారదకు ఒక్కసారిగా గుండెల్లోకి వేడి ఆవిర్లు వచ్చినట్లయింది. 2 అడుగులు ముందుకు వేసినదల్లా చటుక్కున ఆగిపోయింది. హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. రండి అంటూ ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించి క్షేమ సమాచారాలు అడుగుతోంది తల్లి. వాళ్ళన్నయ్య సామాన్లు లోపల పెట్టిస్తున్నాడు. అవతల గదిలో క్లయింట్లతో కూర్చున్న విశ్వనాథం గారు కూడా వచ్చేశారేమిటి ఏరి అంటూ హడావుడిగా యువతలకొచ్చారు కళ్ళజోడు సవరించుకుంటూ. ప్రయాణం సాఫీగా జరిగిందా? ఇంటి దగ్గర అందరూ క్షేమమేనా అంటూ కుశలమడిగారు అల్లుణ్ణి. బాగా అలసిపోయి వచ్చారు, ఆ తర్వాత మాట్లాడుకుందాంలేండి, ముందు స్నానం చేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ భార్య కేసి తిరిగి, ఏది అమ్మాయి, ముందు అబ్బాయికి కొంచెం కాఫీ పంపు అనేసి వెళ్ళిపోయారాయన. ఆ గదిలోకి వెళ్ళండి బావగారు, నాకు ఫుట్బాల్ మ్యాచ్కి టైం అయింది, నేను మళ్ళీ వస్తా అంటూ నిష్క్రమించారు అన్నగారు. తను తెచ్చిన బిళ్ళలు బిస్కెట్లు పిల్లల చేతుల్లో పెట్టి గదిలోకి వచ్చాడు శేఖరం. ఇక్కడ శారద ఉవ్వెత్తుగా లేస్తున్న ఆనంద తరంగాలను అణచిపెట్టుకుంటూ నానా అవస్థ పడుతోంది. ఎక్కడ నిలబడాలో ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లుగా ఉండిపోయింది అక్కడే. ఒకసారి చూడాలని దగ్గరగా వెళ్ళి మాట్లాడాలని మనసులో ఉన్నా ఏదో తెలియని సిగ్గు నిలబడ్డా కూర్చున్నా ప్రొద్దుట్నుంచి వేలాకోలాలు పట్టిస్తున్న వదినగారి మాటలతో సంకోచిస్తూ అక్కడే ఉండిపోయింది. మమ్మల్ని తిట్టుకుంటూ ఎంతసేపు నిలబడి ఉంటావు కానీ ముందు ఈ కాపీ తీసుకెళ్ళి మా తమ్ముడి గారికి ఇచ్చిరా అంటూ వచ్చింది వాళ్ళ వదిన. మీ మాటలు విననులేండి, ఫ్రీగా మాట్లాడుకోండి, మరేం పర్వాలేదు, నేను వంటింట్లోకి వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయిందావిడ. సిగ్గుతో ఎర్రబడ్డ ముఖంతో ఒళ్ళంతా సన్నగా కంపిస్తుండగా అడుగులో అడిగేస్తూ భర్త ఉన్న గదిలోకి వచ్చింది. నీటుగా సర్ది ఉన్న గదిని, డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న భార్య ఫోటోను చూస్తూ కూర్చున్న శేఖరం శారదను చూడగానే చటుక్కున లేచి దగ్గరగా వచ్చాడు. కాఫీ తీసుకోండి అంటూ కప్పు అందించింది శారద. కాఫీ కోసం రాలేదు ఇంత దూరం, ముందు కావలసింది మరొకటి, తర్వాతే కాఫీ అంటూ ఒక చేత్తో ఆమెను దగ్గరగా తీసుకుని తలుపులు దగ్గరగా వేశాడు. వద్దు వద్దు, అందరూ నవ్వుతారు అంటూ కంగారుగా వారించబోయింది శారద. మరేం పర్వాలేదులే, ఆ నవ్వే వాళ్లకు మాత్రం మనలాంటి తొందర లేదంటావా అంటూ కప్పు తీసి టీపాయ్ మీద పెట్టి 2 చేతులతోనూ చుట్టేశాడు. శారద అతని నుంచి విడిపించుకుంటూ ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది అంది. తర్వాత కాఫీ త్రాగుతూ అన్నాడు శేఖరం. వచ్చేశానమ్మాయి, పండక్కు తప్పకుండా రండి రండి అంటూ పిలిచావుగా, నీ కోరిక తీర్చేశారు, మరి నా కోరిక ఏం చేస్తావో? మీ కోరిక ఏమిటి అంది శారద తెల్లబోతూ. అదే మొన్న ఉత్తరంలో రాయలేదు, మా ఫ్రెండ్స్ అందరూ స్కూటర్ల వెనుక పిల్లాలనేసుకొని తిప్పుతుంటే నాకు కూడా ఎప్పుడు అలా నిన్ను కూర్చోబెట్టుకొని తిరగాలా అని అనుకుంటున్నాను. గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్లయింది శారదకి. ఓస్, ఇంతే కదా, ఇంకా ఏదో అనుకున్నాను అంది. అన్నట్లు ఇంకో గుడ్ న్యూస్. ఏమిటది? నా ఫ్రెండు లక్ష్మీపతి అని చెప్తుంటానే, వాడికి వాళ్ళ మామగారు మొన్నే స్కూటర్ కొనిచ్చాడు. మొత్తానికి మనవాడు సాధించాడులే. ఎంత రభస జరిగిందని. వాళ్ళ మామగారు మహాగటికుడు, చస్తే డబ్బు వదలడు. ఆఖరికి ఎలా అయితేనేం కొన్నాళ్ళు బెదిరించి అత్తారింటికి వెళ్ళడం మానేశాక కొనిచ్చాడు మహానుభావుడు.
అదే అడగ్గానే ఇచ్చేస్తే ఎంత బాగుండును. ఏ గొడవ లేకపోను కదా. పెళ్ళాం ఉత్తరాలు రాస్తే వాడు సమాధానాలు ఇవ్వకపోవడం, ఆ అమ్మాయి గాబరా ఎత్తిపోయి ఏడుస్తూ కూర్చోవడం, ఇలా చాలానే జరిగిందిలే. వాళ్ళు మాత్రం ఏటెల్లకాలం పెడతారా, వీళ్ళు మాత్రం అడగబోయి అడుగుతారా. ఏదో క్రొత్తల్లుడు అచ్చట్లు ముచ్చట్లు అన్నాడు. పాపం రాజు మామగారు మాత్రం చాలా మంచివాడులే. క్రొత్త దంపతులు సరదాగా తిరగండని పెళ్లిలోనే స్కూటర్ కొనిచ్చేశాడు. భర్త చెప్పేదంతా దేనికి నాందియో అర్థం కాక తెల్లబోయి చూస్తోంది శారద. శేఖరం దగ్గరగా వచ్చి భార్య బుగ్గ మీద చిటికె వేస్తూ అన్నాడు, మంచిదానివిగా మరి మీ నాన్నగారితో చెప్పి నా కోరిక కూడా తీరుస్తావు కదూ. లేకపోతే ఫ్రెండ్స్ అందరి ముందు ఎంతో అవమానంగా ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు వాయే, ఆ మాత్రం ముద్దు ముచ్చట వాళ్లకు ఉండకపోదనుకో. భర్త మనసులో ఉన్న కోరిక పూర్తిగా అర్థమయ్యేసరికి శారదకు నెత్తి మీద ఎవరో సుత్తితో కొట్టినట్లయింది. ఆప్యాయంగా మాట్లాడుతూ అనురాగాన్ని చిందిస్తూ చల్లగా చెప్పిన ఆ వార్త ఆమెను భయకంపితురాలిని చేసింది. అంటే అంటే పరోక్షంగా తనను బెదిరిస్తోన్నట్టే కదా. అతని గురించి చెప్పడంలో ఇతని ఉద్దేశం. పండుగ బహుమానంగా స్కూటర్ ఇవ్వకపోతే లక్ష్మీపతిలా నేను అలా చేయాల్సి వస్తుందని చెప్పటమేగా దానర్థం. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. అంతదాకా గులాబీలు పూయించిన ఆమె చెక్కిళ్ళు రక్తం లేనట్టు అయిపోయాయి. శరీరమంతా ఎక్కడలేని నిస్సత్తువ వ్యాపించినట్లయింది. కళ్ళ ముందున్న సుందర స్వప్నం చెదిరిపోతున్నట్టు, తను కట్టుకున్న ఆకాశ హార్మ్యాలు మొదలంటా కూలిపోతున్నట్టు అనిపించసాగింది. ఎవరైతే తన జీవిత సర్వస్వం అనుకుందో, ఏ వ్యక్తి అయితే తన కోసం తహతహలాడిపోతూ ఇంత దూరం రెక్కలు కట్టుకొని వచ్చి తన సన్నిధిలో వ్రాలాడని మురిసిపోయిందో, ఇతను నావాడు అనుకొని ఎవరిని చూసి ఇన్ని రోజులుగా గర్వపడుతోందో, అతని విషయంలో తను పొరబడిందా? కేవలం అదంతా తన భ్రమేనా? అతను వచ్చింది తన కోసం కాదన్నమాట. ఇంత దూరం పరిగెత్తుకొచ్చింది ఈ కోరిక తీర్చుకోవడం కోసమా? అతనికి స్కూటరే కానీ తను అక్కర్లేదా? దాని తర్వాతేనా తను? ఇంతవరకు అతను తన మీద చూపిన ప్రేమ, ఆ తహతహ అంతా బూటకమేనా? అది కూడా తన కోరిక తీర్చుకోవడం కోసం చేసిన నటనేనా? ఇదేనా తను భర్త నుంచి ఆశించినది? ఆమె మనస్సంతా గజిబిజి అయిపోతోంది. హృదయం నిండుగా అనురాగాన్ని నింపుకొని అందులో భర్త మూర్తిని ప్రతిష్ఠించుకొని అంతదాకా అతనే తన సర్వస్వం అనుకున్న శారదకు ఆ క్షణంలో అతను ఎంతో పరాయివాడిలా, తనకు అతనికి మధ్య ఎంతో దూరం ఉన్నట్టు అనిపించసాగింది. అప్పటి వరకు అతని సన్నిధిలో స్వర్గ సుఖాలు రుచి చూసిన శారదకు ఎప్పుడు అక్కడి నుంచి లేచిపోదామా అనిపించసాగింది. అంతదాకా తీయగా వినిపించిన అతని పలుకులు ములుకుల్లా గ్రుచ్చుకోవడం మొదలెట్టాయి. అతని మాటల ప్రభావం నుంచి తేరుకొని మామూలుగా ఉందామని ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయింది. అతని ప్రేమ, అనురాగం, తీయటి మాటల వెనక నుంచి తొంగి చూస్తున్న అతని రాక్షస కోరిక ఆమెను నిలవనీయడం లేదు. ఎంత అసమంజసమైన కోరిక! స్కూటర్ అంటే మాటల, వేలకు వేలు కట్నాలు పోసింది కాక ఇంతింత బహుమానాల్ని ఎక్కడి నుంచి తెచ్చివ్వగలరు? తండ్రి ప్రాక్టీస్ చూస్తే బాగా పడిపోయింది. అన్నగారి సంపాదనతో సంసారం జరుగుతోంది. ఏటా తిండి గింజలకు లోటు లేకుండా జరిగిపోయే పొలం అమ్మేసి తనకు పెళ్లి చేశారు. ఇంకా తమ్ముళ్ళ చదువు, చెల్లెలి పెళ్లి, అన్నగారి పిల్లల భవిష్యత్తు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఇంటి సంగతులు తెలుసున్న అతనే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని అడుగుతున్నాడు? నేనెలా అడుగుతాను? భర్త ఎలా తనను అర్థం చేసుకుంటాడు? భగవంతుడా, ఆడపిల్లకు ఇది మరో పరీక్ష. తన కోసం ఎంతో ఖర్చు పెట్టి గుండెల మీద కుంపటి దించుకున్న తల్లిదండ్రుల దగ్గర కావాలని అడిగి తీసుకునే హక్కు కోల్పోయినట్లయింది. క్రొత్తగా భర్త జీవితంలో అడుగు పెట్టడం వల్ల. అటు అతని దగ్గర పూర్తి చదువు లేదు. ఇలాంటి సమయంలో ఎవరికేమని చెప్పగలదు? ఆడపిల్లలా జన్మించటం కంటే అడవిలో మానై పుట్టినా బాగుండిపోను గదా అని కుమిలిపోసాగింది. శేఖరం ఏవో కబుర్లు చెప్తున్నాడు కానీ శారద చెవులు పనిచేయడం లేదు. తల అంతా గిర్రున తిరుగుతోంది. ఓరకంట ఆమె అవస్థ గమనిస్తూనే ఏమీ ఎరగనట్టు ఊరుకున్నాడు శేఖరం. ఆ రాత్రి భార్యను దగ్గరగా తీసుకుంటూ, స్కూటర్ విషయం మీ ఇంట్లో చెప్పావా? ఏమన్నారు అని అడిగాడు. అతను అలా అడుగుతుంటే ఇద్దరి మధ్య ఉన్న దూరం మరింత పెరుగుతున్నట్టే అనిపించింది శారదకు. ఎవరి కౌగిట్లో సర్వం మరిచి ఒదిగిపోయానో, ఎవరి ఆప్యాయమైన పలుకులతో మనస్సు పరవశించిపోయేదో ఆ వ్యక్తేనా ఇతను? కాదు కాదు, ఆ శేఖరం వేరు, ఈ శేఖరం వేరు. శారు అంటూ ఆప్యాయంగా చుట్టేస్తూ అనురాగాన్ని చిందించే ఆ శేఖరానికి తప్పక స్కూటర్ ఇప్పిస్తావు కదూ అంటూ తీయగా మాట్లాడుతూనే నిర్బంధిస్తున్న
ఈ శేఖరానికి అస్సలు పోలికే లేదు. ఇన్నాళ్ళు తన ప్రేమ స్వరూపాన్నే చూపించిన భర్త ఈనాడు తనలోని మరో రూపం కూడా చూపిస్తున్నాడు. పన్నీటి జల్లులు కురిపించే అతని సన్నిధిలో అగ్ని జ్వాలల్లో ఉన్నట్టు అనిపించేసరికి అతని నుంచి విడిపించుకొని కొంచెం యువతలకు జరిగింది శారద. కానీ తప్పదు, అతను భర్త, తను భార్య. ఈ బంధం తెంచుకుంటే తెగేది కాదు. మనస్సులు దూరమయ్యాక మమతలు చిగురించడం కష్టం. పంతాలకు పట్టుదలలకు పోయినా నష్టపోయేది తనే గాని భర్త కాదు. ఉన్నదంతా ఖర్చు చేసి ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఆ కూతురు 4 కాలాల పాటు సుఖంగా ఉంటేనే వాళ్లకు ఆనందం, కానీ గొడవలతో ఉంటే కాదు. కోపంతో తను 2 అని దానికి అతనో 2 జవాబిచ్చి ఇద్దరి మధ్య ఘర్షణ మరింత దూరం పెరగడమే కానీ ఏం లాభం లేదు అనుకుంది శారద. తను ఈనాటి ఆడపిల్ల, చదువు సంస్కారాల మధ్య నుంచి వచ్చిన వ్యక్తి. తన తొందరపాటుతో భర్తకు కోపం తెప్పించి తల్లిదండ్రులకు మనక్లేశం కలిగించే కంటే స్త్రీగా ఓర్పు వహించి భర్తకు నచ్చచెప్పి చక్కబరుచుకోవడం తన కర్తవ్యం. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు బాధపడే కంటే ముందే తన తెలివితేటలతో భర్తను మార్చుకోవాలి అనుకుంది. హృదయంలో ఉన్న బాధంతా దిగమింగుకొని లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. ఈ టైంలో కూడా మనిద్దరి మధ్య ఆ స్కూటర్ ఎందుకు బాబు? పానకంలో పుడకలా, కొంచెంసేపు దాన్ని మర్చిపోదురు అంది. అయ్యయ్యో, ఎంత మాట అన్నావు! దాన్ని మర్చిపోతే ఇంకేమైనా ఉందా? గ్రంథమంతా చెడిపోదు అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు శేఖరం. తనను ఆప్యాయంగా చుట్టేసిన భర్త చేతులలో ఇమిడిపోతూ, అదంతా నిజం ప్రేమేనా లేక స్కూటర్ ప్రేమనా అంది శారద. శేఖరం గట్టిగా నవ్వేశాడు. భలే దానివే, స్కూటర్ నాకొక్కడికే అనుకుంటున్నావా? నీకోసమే రాణిగారు. కాలు క్రింద పెడితే నేను చూడలేను. నా కోసమైతే అక్కర్లేదులేండి. నేనేమి కాలు క్రింద పెట్టి నడవలేనంత సుకుమారినేం కాదు. అమ్మో, పాదాలు కందిపోతేనో? మరేం పర్వాలేదు, ఆ భయం అక్కర్లేదు. నా పాదాలు అంత సున్నితాలేం కావు. అబ్బా, ఎంత మంచి మనసండి మీది. పెళ్ళాం కందిపోతుందని పాదాలు అరిగిపోతాయని భయమైతే సొంత డబ్బుతో స్కూటర్ కొని ఎక్కించి తిప్పండి, అప్పుడు నాకు సంతోషం. అయినా సొంత డబ్బుతో కొని భార్యను ఎక్కించి తిప్పినప్పుడున్న తృప్తి మామగారి సొమ్ముతో కొన్నప్పుడు ఉండదుగా. ఏం మీ వాళ్ళ ఆ మాత్రం ఇవ్వలేరేమిటి? వాళ్ళమ్మాయికి ఇంత పెద్ద ఆఫీసర్ మొగుడు వచ్చినందుకైనా మారు మాట్లాడకుండా ఆ మాత్రం కానుక ఇవ్వవచ్చునే. అందుకనే సరిపడా కట్నం ఇచ్చారుగా. కట్నం నాకిచ్చారేమిటి? మా వాళ్ళకిచ్చారు. ముచ్చటపడి స్కూటర్ అడుగుతున్నాను. మీ వాళ్ళు మా వాళ్ళు ఏం లావాదేవీలు పడ్డారో నాకు అనవసరం. నేను అడిగింది ఇదొక్కటి. ఇది మరీ బాగుంది. మీ వాళ్లకు కట్నం, మీకు కానుకలు అంటూ వేలకు వేలు గుమ్మరించడానికి ఇక్కడ డబ్బుల చెట్టేం లేదుగా. ఆడపిల్ల గలవాళ్ళం, ఏదో కొంచెం దయతలచండి స్వామి అంది నాటక పక్కీగా. దయతలచాం కాబట్టే 20లు 30లు కట్నాలొస్తే వదిలేసుకొని వేలకు దిగాం. ఈ మాత్రం చిన్న కోరిక తీర్చకపోతే నీ పతిదేవుడికి రేపు నలుగురిలో ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్ డియర్. సిగ్గు లేకపోతే సరే. ఇందాక కూడా మీ ఫ్రెండ్స్ చేసిన పనులు పెద్ద ఘనకార్యాలైనట్లు చెప్పుకొచ్చారు. కట్టుకున్న పిల్లాలను ఉస్సూరుమనిపించి వాళ్ళ సుందర స్వప్నాలు అల్లకల్లోలం చేసి కట్న భారాలతో కృంగి ఉన్న మామగారులను మరింత బాధపెట్టి అప్పుల్లో మునిగించడం అది ఒక గొప్పేనా? పైగా పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్పుకొస్తున్నారు. మీ ఫ్రెండ్స్ నా ముందు అనాల్సింది చెబుదును. స్టాప్. లెక్చర్ చాలా బాగుంది కానీ పాపం అలసిపోయావు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వనా? స్కూటర్ విషయంలో పట్టుదల వదిలేసుకోండి. నాకు ఇంకేం వద్దు. మంచినీళ్ళు ఇచ్చినంత పుణ్యం మీకు. శారద కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతనికి కనబడనీయకుండా ప్రక్కకు తిరుగుతూ అంది. పెళ్లి చేసి ఖర్చుల భారంలో కృంగి ఉన్నారు మా వాళ్ళు. ఇంకా తేరుకొనే లేదు. ఎలా అడగమంటారు? వాళ్ళ కష్టాలు ఆలోచించాలిగా. ఎంతసేపు కష్టం అంటూ అటు సైడే మాట్లాడతావు. కట్టుకున్న వాడి మనస్సు కూడా కొంచెం తెలుసుకో. నేనేం వజ్ర వైడూర్యాలు అడిగానా? మడిమాన్యాలు కావాలన్నానా? శారద కళ్ళ నుంచి బొటపటా నీళ్లు రాలాయి. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఆడపిల్లగా నా స్థితి ఒక్కసారి తలుచుకోండి. మీకు నాకంటే స్కూటరే ఎక్కువన్నమాట. పిచ్చి పిల్ల అంటూ దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు శేఖరం. ఇంతేనన్నమాట నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు. ఏమో మరి ఏం చేసుకున్నానో ఏం లేదో నాకే తెలియడం లేదు. నా భర్త బాగా చదువుకున్నవారని, పెద్ద ఆఫీసర్ అని తెలియగానే ఉప్పొంగిపోయాను. ఇన్నాళ్ల పరిచయంతో ఎంతో సంస్కారవంతుడని, సహృదయుడని తెలుసుకొని మురిసిపోయాను. కానీ రోజులైతే మారాయి కానీ ఆనాటి అల్లుడికి ఈనాటి అల్లుడికి మార్పు నాకేమీ కనపడ్డం లేదు అంటే ముఖం సీరియస్గా పెట్టి నుదురు చిట్లిస్తూ అడిగాడు. చిన్నప్పుడు మా బామ్మ చెప్తుండేది, అలకపానుపు మీద అడిగింది ఇవ్వలేదని. మా తాతయ్య వాళ్ళు ఆవిడను 2 ఏళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లలేదట. చూడగా దానికి దీనికి తేడా ఏమిటో అనిపిస్తోంది.
కాదంటే ఆనాటి స్త్రీ అక్షర జ్ఞానం లేనిది. ఈనాటి ఆడపిల్లలా ఇన్ని ఆలోచనలు పెట్టుకోకుండా కర్మ అని సరిపెట్టుకునేది. చేతుల్లో ఉన్న శారదను చటుక్కున వదిలేసి కొంచెం దూరంగా జరిగాడు శేఖరం. అంటే ఆనాటి సంస్కారం లేని ఆ మనుషులకు నాకు తేడా లేదు అంతేనా? వాళ్ళు నేను ఒక్కలానే ఉన్నామన్నమాట. అదేగా నీ ఉద్దేశం? సరే, ఇంక నీకు చెప్పేదేం లేదు అంటూ కోపంగా అటు తిరిగి పడుకున్నాడు శేఖరం. శారదకు నవనాడులు కృంగినట్టయింది. అయినా ధైర్యం తెచ్చుకుంటూ నచ్చజెప్పబోయింది. కానీ అతను వినిపించుకోలేదు. నవ్వుతూ సరదాగాను చిలిపిగాను ఉండే మనిషి ఒక్కసారిగా సీరియస్గా మారిపోవడంతో వైవాహిక జీవితంలో ఈ రకం చేదు అనుభవించలేని శారద దిగాలు పడిపోయింది. ముభావంగా ఉండడం, అడిగిన దానికే సమాధానం చెప్పడం, పెట్టిన టిఫిన్లు సగానికి పైగా తీసేయడం, ఏ పిండి వంటలు వడ్డించినా వద్దనడం, కాలేజీలో స్త్రీ పురుషుల సమానత్వం గురించి వాదించిన శారద నిజ జీవితంలో ఓడిపోయింది. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలీదు. భర్త చూస్తే తన అవస్థ అర్థం చేసుకోవడం లేదు. దిక్కుతోచని శారద అయోమయంలో పడింది. భగవంతుడా, ఈయన ఒకనాడు మామగారు అవుతాడు కదా, ఆ సత్యం తెలుసుంటే ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తించాలి? దేవుడనేవాడుంటే ఈయనకి ఒక ఆడపిల్ల పుట్టి అల్లుడు వచ్చి ఆ అల్లుడు ఇలా ఏడిపించుకు తిన్ననాడు ఆ కష్టం తెలిసొస్తుంది అనుకుంది శారద. ఆడపిల్ల కన్నీటి నుంచి వచ్చిన మాట వృధాపోదు. ఆ శారదే ఈనాడు శారదాంబయ్యింది. ఆనాటి అల్లుడు శేఖరం ఈనాడు మరో అల్లుడికి మామగారు చంద్రశేఖరరావు గారైపోయారు. కూతురు టిఫిన్ ప్లేట్ వెనక్కి తెచ్చేస్తుంటే చిన్ననాటి స్మృతులు కలబొస్తున్న శారదాంబ గారు ఈ లోకంలోకి వచ్చింది. అదేమిటి, టిఫిన్ తినలేదా అతను ఆదుర్దాగా అడగబోతూ మాటల్ని మధ్యలోనే ఆపేసింది చటుక్కున. తనకు మాత్రం తెలీదు. కలకలలాడాల్సిన ఆ ముఖం చిన్నబోవడం, చిరునవ్వులు చిందించే తరుణంలో వయస్సుకు మించిన గాంభీర్యం, వాటిని చూస్తే అర్థం కావడం లేదు. ఇవన్నీ తనకు మాత్రం తెలియని సంగతులా? తను చూస్తే ఎక్కడ బాధపడుతుందోనని నెమ్మదిగా పళ్ళెం తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోతున్న కూతురు తన మాటలకు కంగారు పడిపోయింది. ఏమిటమ్మా, టిఫినా? ఆకలి లేదటమ్మా, ఒంట్లో బాగుండలేదేమో. కూతురు మాటల్లో తొట్రుపాటు చూస్తుంటే శారదాంబ హృదయం ద్రవించింది. నిన్న మొన్నటిదాకా ఓనిల్లో చీకు చింత అంటే తెలియకుండా గడిపిన పిల్ల కన్నెపిల్లగా కలలు కని వాస్తవంలోకి వచ్చేసరికి ఎదురవుతున్న కఠిన సమస్యలు ఎదుర్కోలేక సతమతమవుతోంది. తన కోసం ఇంత ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల యందు ఎక్కడలేని కృతజ్ఞత ఒకవైపు, ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఎక్కడ నొచ్చుకుంటారో అన్న బాధ మరోవైపు, భర్తకు చెప్పుకోలేకపోయినంత అసమర్థురాలినే అనే దిగులు మరికొంత. అన్నీ కలిపి కృంగదీసిన మనిషి ఎలా ఉంటుంది? ఆ బాధ తనకు తెలిసినదే. ఒకనాడు దాన్ని తను అనుభవించినదే. ఆనాడు ఇలాగే తను దిగులుగా విచారంగా తిరగడం చూసి వదిన గుచ్చి అడిగింది. ఆఖరికి చెప్పలేక చెప్పి ఏడ్చేసింది. వదిన, నాకెందుకు ఈ పెళ్లి చేశారు అంటూ. తను తల్లి, సాటి ఆడదానిగా అయినా కూతురు హృదయంలో బాధ అర్థం చేసుకోలేదా? ఆ రాత్రి మంచినీళ్లు తీసుకొని గదిలోకి వెళ్తున్న కూతురుతో అంది. డబ్బు గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, ఆ విషయాలు పెద్దవాళ్ళం మేము చూసుకుంటాంగా, నీకెందుకు దిగులు, మీరు సరదాగా ఉండండి అని. తల్లికి తెలిసిపోయిందే అన్న ఆశ్చర్యం ఆమె మాటల్లో వినిపిస్తున్న ఆప్యాయతకి ఆ అమ్మాయి కళ్ళు చెమర్చాయి. పెద్ద చదువులు చెప్పించారు, రీసెర్చ్ కూడా చేస్తానంటే వద్దని పెళ్లి చేశారు. పెళ్లి ఖర్చులే తలకు మించిన భారం అయ్యాయి. ఇంకా ఎక్కడి నుంచి తెచ్చిస్తారమ్మా నాన్నగారు అంది దిగులుగా. ఆనాటికంటే ఈనాడు స్త్రీల పరిస్థితి మెరుగంటున్నారు. స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు వచ్చాయంటున్నారు. ఎక్కడమ్మా, ఏవి? కాలం అయితే మారింది కానీ మనుషులు ఎక్కడ మారారమ్మా? ఈ ప్రశ్నే 18 ఏళ్ల క్రితం తను వేసుకుంది. కానీ జవాబు ఆనాడు ఈనాడు ఒకటే అయ్యింది. చంద్రశేఖరం ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. పాపా, కాసిని మంచినీళ్లు తేమ్మా అంటూ కూతుర్ని కేక వేసి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. శారద మంచినీళ్లు తీసుకెళ్లి అతనికిచ్చింది. ఫ్యాన్ పెట్టుకోకుండా కూర్చున్నారేం అంటూ ఫ్యాన్ వేసింది. అతని ముఖం చూడగానే అనుకున్న పని కాలేదని తెలిసింది. ఇంకేం అడగగలదు? కాఫీ త్రాగుతూ కొంతసేపు అయ్యాక అన్నాడు. ఏ రకంగా ప్రయత్నించినా డబ్బు సమకూరలేదు. ఇప్పుడేం చేయడం? నాకేం అర్థం కావడం లేదు శారద, మతిపోతోంది అన్నాడు బాధగా. సంసార భారంలో కృంగి నిస్సహాయుడిలా ఉన్న భర్తను చూసేసరికి శారద మనస్సంతా ఏదోలా అయిపోయింది. అల్లుడు డబ్బు కావాలని అడిగాడటండి. కొత్త పిఎట్కి అప్లై చేశాడట. గవర్నమెంట్ ఇచ్చే లోను చాలదుగా, పై డబ్బు కొంత మనల్ని సర్దుబాటు చేయమన్నాడట. కట్నం ఇచ్చాంగా, అందులో నుంచి తీసుకోండి అందట మన కమల. మాట వచ్చి ముఖం ఎత్తిపెట్టుకు తిరుగుతున్నాడతను. అన్నం సరిగ్గా తినడం లేదు, ఏవి పెట్టినా తీసి పడేస్తున్నాడు అంటూ అంత క్రితం రోజు భర్తతో చెప్పింది శారద.
నెలకి 1600 జీతం వస్తోంది, కానీ నెలాఖరు అయ్యేసరికి డబ్బుకు తడుముకోవడం తప్పడం లేదు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, కారుకు తెచ్చిన డబ్బు తీర్చడం, ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్సులని, ట్యాక్సు అన్నీ పోయేసరికి చేతిలో కానీ నిలవడం లేదు. ఇవన్నీ కాక పెళ్లికి చేసిన అప్పు కొంత ఉండిపోయింది. నెల నెల జీతంలో నుంచి తీసి ఇచ్చేయడంతో ఖర్చుకి నానా అవస్థ అయిపోతోంది. పైగా కట్నమిచ్చి సలక్షణంగా పెళ్లి చేస్తే ఇంకా డబ్బట డబ్బు, తింటే తినమను, లేకపోతే పొమ్మను, కానీ లేదు నా దగ్గర అంటూ విరుచుకుపడ్డాడతను. భర్త మాటలకి ముందు నవ్వొచ్చింది. కొంపదీసి అతను వినగలడు. అమ్మాయి విన్నా బాధపడుతుంది. మీకు ఇదేం కొత్త కాదు, మీ ఒక్కరిదే కాదు, లోక రివాజు. ఆనాడు నానా గొడవ చేసి మీరు స్కూటర్ కొనిపించుకోలేదు అంది. అంతెత్తున ఎగిరిన మనిషి చటుక్కున క్రిందకు దిగిపోయాడు. ఆ మర్నాడు నోరెత్తి చెప్పకపోయినా ఉదాసీనంగా తిరుగుతున్న కూతుర్ని చూస్తే అంతా అర్థమయ్యింది శేఖరానికి. భార్య సలహా మీద డబ్బు కోసం ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా దొరక్కపోవడంతో మనిషి దిగాలు పడిపోయాడు. ఒక్కగానొక్క ఆడపిల్లని, దాన్ని మరీ ప్రాణంలా పెంచాడు. ఏరి కోరి విదేశాల్లో చదివొచ్చిన అబ్బాయి కదా అని తాహతుకు మించిన కట్నమైనా ఇచ్చి పెళ్లి చేశాను. అది కలకల్లాడుతూ తిరక్కపోతే ఏదోలా ఉంది. ఏం చేద్దాం శారద, ఏదైనా సలహా చెప్పవు అంటూ పసిపిల్లాడిలా బేలగా అంటున్న భర్తను చూసేసరికి ఆమెకు చాలా బాధ వేసింది. అల్లుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది శారదకి. ఏమల్లుడో, బుద్ధిమంతుడులా ఉన్నాడని కోరి చేసుకుంటే కాల్చుకు తింటున్నాడు. ఇతనికి ఒక ఆడపిల్ల పుట్టి అల్లుడొచ్చి ఆ అల్లుడు ఇలా అనుకుంటూ చటుక్కున తెగిపోయాయి శారద ఆలోచనలు. వద్దు వద్దు, ఈ అనుభవం నా కూతురికే కాదు, ఏ ఆడపిల్లకు వద్దు అనుకుంది. ఆనాడు పెళ్ళైన క్రొత్తలో స్కూటర్ కోసం భర్త నిర్బంధిస్తున్నప్పుడు వ్యతిత హృదయంతో అనుకుంది, అతను ఒకనాడు మామగారయ్యి ఆ అల్లుడు ఒత్తిడి చేసినాడు, ఆ కష్టమేమిటో తెలిసి వచ్చును కదా అని. ఆడపిల్ల హృదయావేదన కన్నీటి మధ్య నుంచి వచ్చిన వాక్కు వృధా పోదేమో. అక్షరాల అది ఈనాడు నిజమైంది. కానీ జరిగిందేమిటి? ఆనాడు తల్లిదండ్రుల కష్టం చూసి ఆడపిల్లగా దిగులు చెందితే, ఈనాడు భర్త పాట్లు చూసి ఇల్లాలుగా ఆవేదన చెందుతోంది. అతని బాధ తన బాధ కాలేదా? ఆకు ముళ్ళు సామెతల ఎటు తిరిగినా ఆడదానికే కదా అనుకొని నిట్టూర్చింది శారదాంబగారు. లేచి వెళ్ళి స్టీల్ అల్మారా తీసి లాకర్లోంచి పెళ్లినాటి చంద్రహారము, వడ్డానం, గాజులు తెచ్చి భర్త చేతిలో పెట్టింది. శారద ఏమిటిది అన్నాడు శేఖరం విస్తుపోతూ. శారద నవ్వింది. మరేం లేదు, అంత బంగారం పెట్టుకు తిరగటం ఫ్యాషను కాదు, ఇంట్లో పడేసి ఉంచిన దొంగల భయమును. ఇన్నాళ్లకు వీటి అవసరం వచ్చింది. మరేమీ ఆలోచించక అమ్మేసి డబ్బు తెచ్చి అమ్మాయికి ఇవ్వండి. ఆ కారేదో కొనుక్కుంటే అతని ముచ్చట తీరిపోతుంది అంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.